హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది అనమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో మాత్రం నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. డెఫినెట్‌గా అయితే వీడియో నచ్చుతుంది అండ్ చాలా మంచి విషయాలు నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ బాయ్స్‌కి ఫేవర్‌గా ఉండబోతుంది అనుకోండి ఈ వీడియో అనేది. సో అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు వీడియోలో అంటే బ్యూటిఫుల్ గర్ల్స్ అసలు ఎక్కడుంటారు అని చాలామందికి నార్మల్‌గా క్యాజువల్ టాకింగ్‌లో అయినా సరే, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడైనా సరే, ఎప్పుడో ఒక సమయంలో అనుకునే ఉంటారనమాట. సో ఈ అందగత్తెలు అసలు ఎక్కడుంటారు అని నార్మల్‌గా మాట్లాడుతూ ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. బట్ ఈరోజు నేను ఎందుకు ఇంత ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అంటే, సో అసలు బ్యూటిఫుల్ గర్ల్స్ అసలు ఏ దేశంలో ఉంటారు? ఎక్కడెక్కడ ఉంటారనేది కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ వీడియో మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది అనమాట. ఏ మాత్రం స్కిప్ చేయొద్దు మళ్ళీ చెప్తున్నాను. సో ఈ అందగత్తెలందరూ కూడా ఏ ఏ దేశాల్లో ఉంటారు అంటే కొన్ని దేశాల గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను. వాటిలో నెంబర్ 1 ఏంటి అంటే కొరియా అనమాట. యాక్చువల్లీ చాలామంది కొరియా మూవీస్ బాగా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటారు. సో ఫ్యాన్స్ కూడా ఎక్కువే అనమాట ఈ మూవీస్‌కి. బట్ ఆ కొరియాలో ఉన్న వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు స్కిన్ చాలా మెరిసిపోతూ ఉంటుందనమాట. స్కిన్ టోన్ చాలా బావుంటుంది. అండ్ ఎంత క్యూట్ ఉంటారంటే చాలా క్యూట్‌గా ఉంటారనమాట. అండ్ దాంతో పాటుగా చాలా హాట్‌గా కూడా ఉంటారు వాళ్ళు. యాక్చువల్లీ ఒక్క మాటలో చెప్పాలి అంటే బొమ్మలాగా ఉంటారనమాట వాళ్ళు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కొలంబియా అనమాట. ఈ దేశంలో వాళ్ళు కూడా అమ్మాయిలు చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు ఎగ్జాక్ట్‌లీ. అంటే వీళ్ళేంటంటే నార్మల్‌గా బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది అనమాట వీళ్ళకి. అండ్ ఇక నైట్ పార్టీస్ అంటే మాత్రం మామూలుగా ఉండదు. అండ్ కొలంబియాలో యాక్చువల్లీ గర్ల్స్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. చాలా చాలా బావుంటారు అనమాట వాళ్ళు. వాళ్ళ మెయింటెనింగ్ కూడా చాలా బావుంటుంది. బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండే దేశంలో థర్డ్ వన్ వచ్చేసి ఇండియా అనమాట. సో ఇండియన్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు. యాక్చువల్లీ వీళ్ళు వేసుకునే డ్రెస్ వల్ల వీళ్ళ స్కిన్ టోన్ అట్రాక్ట్ అవుతుంది అనమాట. అండ్ వీళ్ళ గ్లామర్‌ని కూడా యాక్చువల్లీ పూర్వీకుల నుంచి ఏదో వచ్చిన ఒక ఆస్తిలాగా వీళ్ళు భావించి వాళ్ళ అందాన్ని దాచుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ జపాన్ అనమాట. జపాన్‌లో కూడా చాలా మంచి అమ్మాయిలు ఉంటారండి. యాక్చువల్లీ వీళ్ళకేంటంటే పుట్టుకతోనే వీళ్ళు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారనమాట. అంటే గ్లామర్‌గా, అందంగా ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి జపాన్ అనమాట. సో జపాన్‌లో వాళ్ళు కూడా యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు పుట్టుకతోనే చాలా అందంగా ఉంటారండి. బట్ వీళ్ళకి మేకప్ కానీ ఇట్లాంటివి యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు నార్మల్ బై బర్త్ వాళ్ళు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు కాబట్టి యాక్చువల్లీ వాళ్ళు ఫుల్ మేకప్ వేసేసేయాలి, లిప్‌స్టిక్స్ వేసేసేయాలి, ఇవన్నీ వేయాలి అనే రూల్ అయితే లేదు. వాళ్ళు యాక్చువల్లీ నార్మల్‌గా న్యాచురల్‌గా ఉన్నా కూడాను చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారనమాట. నెక్స్ట్ ఫ్రాన్స్. ఫ్రాన్స్‌లో కూడా అమ్మాయిలు చాలా బావుంటారండి. వీళ్ళేంటంటే వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ బావుంటుంది. అండ్ వీళ్ళ లిప్స్ ద్వారా కావచ్చు, లేదా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెసెస్ ద్వారా కావచ్చు, వీళ్ళ అందాల్ని ఆరబోస్తూ ఉంటారు. అండ్ తర్వాత ఇటలీ అనమాట. మెయిన్‌గా ఇటలీలో చాలా బావుంటారండి యాక్చువల్లీ గర్ల్స్. వాళ్ళేంటంటే మనకి ఇటలీ అని చెప్పగానే యాక్చువల్లీ స్కిన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా ఇటలీలోనే తయారు చేస్తూ ఉంటారనమాట. వీళ్ళ స్మైలింగ్ ఫేస్ బావుంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. దాంతో పాటుగా వీళ్ళ స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు షైన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మెరుస్తున్నట్లుగా కానీ, చాలా బ్యూటిఫుల్‌గా చూడటానికి అట్రాక్టివ్‌గా కానీ వాళ్ళ ఫేస్ కట్ ఉంటుంది. అండ్ వీళ్ళేంటంటే వీళ్ళలో ఒక మంచి ఆర్ట్ ఉంటుందండి. అండ్ దాంతో పాటుగా వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్‌ని కూడా అంటే వీళ్ళు తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిలిపియన్స్ అనమాట. వీళ్ళు కూడా చాలా సూపర్బ్‌గా ఉంటారు అనమాట. చాలా అందంగా ఉంటారు. అండ్ చూడగానే అట్రాక్ట్ అయిపోతారు అనమాట. అంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంటారు. వాళ్ళ మెయింటెనింగ్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. స్కిన్ టోన్ బావుంటుంది మెయిన్‌గా. అండ్ ఎవరైనా సరే అక్కడికి విజిట్‌కి వెళ్లారు అంటే వీళ్ళ అందానికి దాసోహం అవ్వాల్సిందే. అలాగే అందమైన అమ్మాయిలకి పెట్టింది పేరు వెనిజులా అనమాట. సో వెనిజులా దేశంలో కూడా గర్ల్స్ చాలా బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్‌గా ఉంటారు అనమాట. అండ్ వీళ్ళు అందంగా ఉండటానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ట్రై చేస్తూనే ఉంటారు అనమాట వీళ్ళు. అంటే చాలా గ్లామర్‌గా ఉండటానికి. అండ్ అలాగే యాక్చువల్లీ వెనిజులా అని చెప్పంగానే అక్కడ మనకి బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా గుర్తొస్తుంటాయి. నేచర్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంటుంది అక్కడైతే. అండ్ మనం నార్మల్‌గా బ్యూటీ కాంటెస్ట్‌లు అలాంటి వాటిల్లో అయితే వీళ్ళని మనం టాప్‌లో చూస్తూ ఉంటాం అనమాట. బ్యూటిఫుల్ గర్ల్స్ ఉండే దేశాల్లో కొన్ని దేశాలు నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా చూస్తున్నారా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్.